అసలే సంక్రాంతి పండుగ, పైగా థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ లేవు. ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 1100కు పైగా స్క్రీన్స్ పై భారీగా విడుదలైన టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి కనకవర్షం మొదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఓవర్సీస్ లో తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. యుఎస్ లో 600కు పైగా స్క్రీన్స్ పై ఈ చిత్రాన్ని ప్రదర్శించగా బాలయ్య కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డులకెక్కింది. ప్రీమియర్స్ ద్వారా దాదాపు 3.5 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ లేని బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో మార్కెట్ రేట్ ను పెంచుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు $3,73,000 ప్రీమియర్ షోల ద్వారా కలెక్ట్ చేయగా ఓవరాల్ గా ఈ చిత్రంతో తొలిసారి $1 మిలియన్ క్లబ్ లో చేరారు నందమూరి బాలకృష్ణ. తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో తన పాత రికార్డును తానే బ్రేక్ చేశారు బాలయ్య. ఇక ఓవర్సీస్ లో తొలి రోజు కథానాయకుడు కలెక్షన్ల కుమ్ముడు కుమ్మేయడంతో గౌతమిపుత్ర శాతకర్ణి రికార్డుతో పాటు విజయ్ దేవరకొండ సెన్సేషన్ హిట్ మూవీ గీతా గోవిందం రికార్డును సైతం బ్రేక్ చేశాడు కథానాయకుడు. గీతా గోవిందం మూవీ ఓవర్సీస్ లో తొలి రోజు $4,04,000 వసూలు చేయగా ఎన్టీఆర్ కథానాయకుడు $5,19,000 వసూలు చేయడంతో గీతా గోవిందం తొలి రోజు ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో 2 మిలియన్ మార్క్ ని అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 30 కోట్లు వసూలు చేసిందని మార్కెట్ అనలిస్టులు లెక్కలు కడుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.